నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలంటూ ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రామగుండం ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది సర్కార్. నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే రామగుండం ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును కూడా సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది. భారీ ప్రక్షాళన దిశగా నీటిపారుదల శాఖలో ముందడుగు వేస్తోంది తెలంగాణ సర్కార్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. చారి, నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళనకు ముందడుగు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి అప్డేట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్టు నిన్న పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చింది. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి లోపాలు, ఇంజనీరింగ్ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా నివేదిక ఇచ్చింది. దీంట్లో రికార్డులు కూడా పూర్తి స్థాయిలో లేవనే అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం గుర్తించింది. ఆ నివేదిక ఆధారంగా కొద్దిసేపటి క్రితమే రామగుండం ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఈఎన్సీ ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం. వీటితో పాటుగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ వ్యవహారాలన్నింటినీ చూసినటువంటి ఈఎన్సీ మురళీధర్ రావుని కూడా వెంటనే తమ ఉద్యోగానికి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి ఆయన్ని రాజీనామా పంపించాలని కోరినట్టు సమాచారం. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద దీంతో పాటుగా త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని కూడా పెట్టాలనుకున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికంటే ముందే విజిలెన్స్ నివేదిక వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించినటువంటి వైఫల్యాలన్నింటినీ గుర్తించినటువంటి ప్రభుత్వం ఈ ఇద్దరి మీద వేసింది. ఇప్పటి వరకు నీటిపారుదల శాఖలో జరిగినటువంటి ప్రక్షాళన కనుక మనం చూస్తే ఒక ఈఎన్సీ అధికారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం ఇదే మొదటిసారి. అలాగే ఈఎన్సీ మీద అనేక ఆరోపణలు వచ్చాయి మురళీధర్ రావు మీద. ప్రస్తుతం ఇటీవల జరిగినటువంటి కేఆర్ఎంబికి సంబంధించినటువంటి కూడా ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత ప్రభుత్వానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదాలకు కారణమయ్యారనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈఎన్సీ మురళీధర్ రావుని వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించారు. అయితే ఈ ప్రక్షాళన భారీ లెవెల్లోనే ఉండిపోతున్నట్టుగా తెలుస్తుంది చారి. ఇప్పటికే 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎవరెవరు అధికారులు ఈ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే విజిలెన్స్ నివేదిక వచ్చినటువంటి నేపథ్యంలో విజిలెన్స్ నివేదిక మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేసినట్టు తెలిసింది. ఆ సమీక్ష ఆధారంగా మొదటగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావుని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించి ఈఎన్సీ మురళీధర్ రావుని వెంటనే రాజీనామా చేయాలని సూచించారు. భారీ ప్రక్షాళన అయితే ఇరిగేషన్ శాఖలో జరిగేటువంటి అవకాశం ఉంది. విజిలెన్స్ లో అనేక మంది ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించినటువంటి ఈఎన్సీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా మొదటి విడతగా వెంకటేశ్వరరావుని ఉద్యోగం నుంచి సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఇక భారీ స్థాయిలోనే ప్రక్షాళనలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ ప్రక్షాళన భాగంగా ఈఎన్సీ మురళీధర్ రావును ఇప్పటికే రాజీనామా చేయాలంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అలాగే రామగుండం ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి ఇప్పటికే ప్రభుత్వం తొలగించడం జరిగింది.